నిమ్మకాయలు ఊరబెట్టడానికి ముందుగా మనం ఇట్లాంటి పెద్ద పెద్ద సైజు ఉన్న నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి. 50 అన్నమాట ఈ కాయలు. కడిగి మంచిగా ఒట్టిగా తుడవాలి. లాంగ్ వీడియో మొత్తం చూడండి, ఎట్లా ఊరబెట్టాలో నిమ్మకాయలు చూపిస్తాను. అదేవిధంగా పావుసేరుతోన ఉప్పు తీసుకోవాలి. ఇది కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. పావుసేరు ఉప్పు పడుతుంది 50 కాయలకి ఊరబెట్టడానికి. ఇది పావుసేరు అంటారు. అదేవిధంగా పసుపు వచ్చేసి ఈ చిన్న గ్లాస్ ఉంది కదా, ఈ చిన్న గ్లాస్ పసుపు సరిపోతుంది మనకి. ఈ నిమ్మకాయలు ఊరబెట్టిన తర్వాత మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని మనము పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మంచిగా దూరగా వేయించి మనకు కావాల్సినంత తీసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పటికప్పుడు బాగుంటుంది టేస్ట్. పెరుగులోకి నంజుకోవడానికి చాలా బాగుంటుంది. మొత్తం వీడియో ఫుల్గా చూడండి. ఇట్లా మంచిగా ఒక్కొక్క కాయని శుభ్రంగా బట్టతోన తుడుచుకొని కొద్దిసేపు గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వీటిని ఊరేయి ఇట్లా మంచిగా ఒక నిమ్మకాయలో 4 భాగాలు కోసుకోవాలి. ఇట్లా ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో ఊరేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. నేను 4 భాగాలుగా కట్ చేసుకోవాలి ఊరబెట్టేటప్పుడు. మనం ఊరబెట్టేటప్పుడు ఒక 5 నిమ్మకాయలు ఇట్లా రసం పిండుకోవాలి. సబ్జెక్ట్ ఏమిటంటే ఈ కుర్రవాడు 6 సంవత్సరాలుగా ఇదే స్టేజ్లో ఉన్నాడు. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న శవం లాంటి వాడు. బతికే ఉన్నాడు అంటున్నావు కదా, ఇక శవం లాంటి వాడు ఎందుకు అన్న మాటలు తీసుకెళ్ళి పిల్లలు చూసుకో. ఈ శవం మీద చాలా టూ మచ్. యూసీ మిస్టర్ శంకర్, ఇతను మళ్ళాగా భౌతిక అవసరం కాబట్టి బెడ్ వేస్ట్ అవుతుందంటే వేరే ఉపయోగం ఉండదు. పావుసేరు కల్లుప్పు, చిన్న గ్లాసు పసుపు. ఉప్పు దొడ్డుప్పు కదా, పర్వాలేదు.